ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే శ్రీవిద్య. మీ అందరికి తెలుసు తన వీడియోస్ కానీ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని నేను అనుకోవచ్చు. సో జబర్దస్త్లో చూసుకుంటే తన కెరియర్ కానీ ప్రీవియస్ నుంచి కూడా కానీ ఇప్పటిదాకా ఫన్నే చూసినాం మనము. తన లైఫ్ స్టైల్ ఏంటి, తన ఎమోషన్ ఏంటి అని తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్. చూసారు కదా, ఇంత అందమైన అమ్మాయితో ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో నేను చేసే పనులకి అందరూ అంటారు నన్ను కోతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంకర్ కీర్తి. మా స్టడీస్ చదువుకున్నా కంప్లీట్ అయిపోయినాయా, ఇంకా రన్నింగ్? పాలిటెక్నిక్ దాకా చదివాను, బీటెక్ వెళ్ళాను కానీ ఉండలేకపోయా. నీ హోల్ లైఫ్లో పెయిన్ఫుల్ డే? మా డాడీ చనిపోయినప్పుడు అదొక్కటే నేను ఎక్కువ బాధపడిన రోజు అనుకుంటా. అప్పుడు చిన్న వయసు కదా, పెద్దగా తెలియదు కూడా. కొంచెం ఏజ్ వచ్చాక ఇంకా ఆయన అప్పటికే చనిపోవడం వల్ల ఇంకా 9th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా నిజంగా నాకు ఫాదర్ ఉంటే ఇప్పుడు నేను టీవీ ఛానల్లో వస్తున్నాను, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడు కదా, డాడీయే కదా చెప్పుకునేది. సో అనిపిస్తుంది కానీ ఇంకా మేము ఎవ్వరు అనుకోలేదు అట్లా జరిగిద్ది. ఇప్పుడు అనిపిస్తుంది, చాలా మంది పేరెంట్స్ బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు కదా, అబ్బా ఉండుంటే బాగుండేది, మేము కూడా వెళ్ళేవాళ్ళం. జనరల్గా నువ్వు జెండర్ ఫీమేల్ అండి, ఎవరు డౌట్ పడద్దు. నీ హాస్టల్ ఫీజుకి చాలా ఉంటుంది, కరెక్ట్గా మరి అమౌంట్ అనేది టైంకి రాకపోతే కూడా చాలా కష్టం. మరి అలాంటి కష్టాలలో ఏంటి మరి సొల్యూషన్? ఇప్పుడు కూడా ఉంటుంది, నువ్వు టెన్షన్ పడుకు, నీకు కుదిరితేనే చేయలేకపోతే ఇంటికి వచ్చేసే, నేను పెంచలేనా పోషించలేనా, నువ్వు ఎందుకు వెళ్ళావు ఉంటుంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మా మమ్మీనే చూసుకుంటుంది. మూవీస్లో ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా మరి? నాకు కమిటీ కుర్రోలు మూవీ ఉంది కదా, అవును, అందులో ఆఫర్ వచ్చింది. ఓకే, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది, అంతా ఓకే అయింది. మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు, అప్పుడు కాల్ చేస్తాము షూట్ అన్నారు. మళ్ళీ కాల్ చేయాలి, సరే 2 days అవుతుంది నేను కాల్ చేస్తే లేదండి వేరే వాళ్ళకి ఇచ్చేసాము. అప్పుడే నేను నా జీవితంలో ఎక్కువ బాధపడింది ఆ ఒక్క ఇదిలోనే అనుకుంటున్నా. తెలుసు కలర్ కదా మ్యాటర్, కలర్ వల్ల రిజెక్ట్ అయిపోతున్నాయి ప్రాజెక్ట్స్. బాగుంటావని చెప్తూ ఉంటారు ఎవరైనా? చాలా మంది ఐశ్వర్య రాజేష్లో ఉంటారు. లే నిజంగానే ఉన్నావు, అట్లనే ఉన్నావు సేమ్. చూసారా, బలవంతంగా ఒప్పుకుంటుంది. ఇంకా ఎందుకు దీంతో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత పడేస్తే చాలా అన్నట్టు. వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత వేస్తే బెటర్. అంటే అలాంటి పొగడ్తలు వచ్చినప్పుడు మరి ఎట్లా ఆనందపడుతూ ఉంటావా? పాపం వాళ్ళు ఎందుకు నాతో పోల్చడం అనుకుంటా. ఎంతసేపు చూడు వీళ్ళతోని ఉప్పల్ బాలు కానీ వీళ్ళందరితోని ఫన్గా వాళ్ళతో వీడియోలు చేస్తూ ఉంటావుగా, ఎలా ఉంటారు వాళ్ళ బాండింగ్ నీతోని? వాళ్ళంతా ఒక గ్రూపు, త్వరలో నేను కూడా వెళ్ళిపోతానే అనుకున్నారు చాలా మంది. మంచోడు ఉప్పల్ బాలు, మంచోడు. ఏ విధంగా అంటే మంచి అబ్బాయి, మంచి యువకుడు. మంచి అబ్బాయి? అబ్బాయే, అమ్మాయి కాదు. ఓకే, షూర్గా చెప్తున్నావు? అంటే నాకు తెలియదండి. అంటే అది తనకి ఎప్పుడు పెళ్ళి అయిందంట? ఉప్పల్ బాలుకి పెళ్ళి అవ్వడం, నేను తెల్లగవడం జీవితంలో ఈ రెండు జరగవు. ఓకే, సోపు సంతూర్, ఎవరు మైసూర్ శాండిల్ వాడితే తెల్లగవుతావు అంటే ఆ సబ్బు 6-7 సంవత్సరాల నుంచి వాడి సబ్బు అవుతుంది కానీ నాకేం అవ్వట్లేదు. ఎలోన్ ఉన్నప్పుడు ఏం ఫీల్ అవుతుంటావు మరి? ఎలోన్గున్నాను. ఏంటి అబ్బాయి ఇంటర్వ్యూ చేస్తావు, అబ్బాయి కూడా నీకు కొంచెం అంటే కంఫర్ట్ జోన్ కదా మాట్లాడడానికి, ఏంటి ఎలా ఉంటాడు? చింటూ ఎట్లా అంటే ఏ జీవితంలో వాడికి చిన్నప్పుడు అర్థమైంది. అబ్బాయి కదా వాడు, మనిషి చిన్నోడే, ఆలోచనలు పెద్దవి. అంటే లైఫ్ అనేది ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, ఫ్రెండ్స్తో తిరగండి, లవ్వులు చేయొద్దు. ఆ అమ్మాయికి ఈఎంఐ పడడం వల్ల ఏం రాదు, కాబట్టి నన్ను లవ్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. నాకు అప్పుడు రిజెక్ట్ చేస్తా, నాకు ఆనందం అని ఉంటుంది ఇంతమంది రిజెక్ట్ చేశానని. ఫ్రెండ్స్తో తిరగండి, తాగండి, చిల్లవండి. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే శ్రీవిద్య. మీ అందరికి తెలుసు తన వీడియోస్ కానీ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని నేను అనుకోవచ్చు. సో జబర్దస్త్లో చూసుకుంటే తన కెరియర్ కానీ ప్రీవియస్ నుంచి కూడా కానీ
ఇప్పటిదాకా ఫన్నే చూసినాం మనము. తన లైఫ్ స్టైల్ ఏంటి, తన ఎమోషన్ ఏంటి అని తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్. హలో. సో నమస్కారం. చూసారు కదా, ఇంత అందమైన అమ్మాయితో ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో నేను చేసే పనులకి అందరూ అంటారు నన్ను కోతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంకర్ కీర్తి. ఓహో, నిజంగానే అంటారు కదా కోతి. పోలికలు కూడా అట్టనే ఉన్నాయి కదా. ఓకే, ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్? కూర్చొని ఉన్న ఇంటర్వ్యూలో. లేదు అలా కాదు. లైఫ్ సరే ఒక డీల్, మన క్వశ్చన్కి ఆన్సర్. నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు ఆన్సర్ చెప్పాలి. సరే చెప్పండి. ఓకేనా? ఏం చేస్తున్నావు ప్రజెంట్? కూర్చొని ఉన్నా లైఫ్లో 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 ఏం చేస్తున్నావు? లైఫ్లో ఏం చేస్తాం, తింటాం, పడుకోవడం, ఏదైనా షూట్స్ ఉన్నాయంటే వెళ్ళడం అంతే. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది కెరియర్ స్టార్ట్ అయ్యి? 2 years అనుకుంటే, 3rd year అనుకుంటా. ఈ జూన్ జూలై వస్తే 3rd year. మా స్టడీస్ చదువుకున్నా, కంప్లీట్ అయిపోయినాయా ఇంకా రన్నింగ్? పాలిటెక్నిక్ దాకా చదివాను. బీటెక్ వెళ్ళాను కానీ చాలామంది యువతి ఉండడం వల్ల ఉండలేకపోయా. యువతి ఏంటి అంటే అందరు అబ్బాయిలు ఉన్నారు, నేను గర్ల్స్ కాలేజ్ నుంచి వెళ్ళా, మొత్తం అబ్బాయిలు ఉన్నారు. మా క్లాస్లో ఒక 9 మంది అమ్మాయిలేమో. అందరు ఈ పిల్లే కదా వీడియోలు చేస్తుందని సతాయిస్తున్నారు. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళినా కూడా వాష్రూమ్ బయట కూడా ఉంటున్నారు. అదేంటి? ఈ పిల్లే కదా అని. సో నేను అంత జనాన్ని తట్టుకోలేక నాకు అర్థమైంది నా జీవితం ఇక్కడ ఉంటే చదివినట్టే అని మధ్యలో మధ్యలో ఆపేసావు? ఆపేసా. అంటే బీటెక్ స్టార్ట్ అవ్వక ముందేనా? బీటెక్ 2nd year. ఓకే, ఎలా ఉంది మరి ఇక్కడ ఈ కెరియర్ ఇండస్ట్రీలో? హాయిగా ఉందబ్బా, హాయిగా ఉంది. ఎందుకు? ఈ కంప్యూటర్ ముందు కూర్చొని పొద్దున సాయంత్రం వరకు కూర్చోవడం కన్నా చక్కగా రోజుకో వీడియో చేసుకుంటే ఎంటర్టైన్మెంట్గా హ్యాపీగా సాయంత్రానికి హాస్టల్కి వచ్చి తినే పడుకోవడం. ఓకే, జబర్దస్త్. జబర్దస్త్ యథావిధి. అంటే ఇప్పుడు అంటే ప్రతి స్కిట్లలో నీకు నువ్వు అంటే ఎన్నిసార్లు ప్రాక్టీసింగ్ ఉంటుంది ఇవన్నీ? రేపు షూట్ అన్నప్పుడు ముందు రోజు ప్రాక్టీస్ చేపిస్తారు. అంటే క్యారెక్టర్స్ ఇవి అని చెప్తారు. ఇంకో స్టేజ్ ఒక గంట లోపు ఎక్కుతా ఉన్నప్పుడు ఒక 2 గంటలు ఎవరి డైలాగ్స్ అది చెప్పి భాస్కర్ అన్న మా టీమ్ లీడర్ కూర్చోబెట్టి అందరికీ చెప్తా ఉంటాడు, ఇలా చేయాలమ్మా అలా చేయాలి అని. మేకప్ వేసుకున్నావా ఈరోజా? వేసినట్టున్నావు. కొంచెం పోరడా చిన్న లిప్స్టిక్, చిన్న ఐలైనర్, అంతే. ఇప్పుడు ఇట్లా ఉంటేనే వదలట్లా ఫ్యాన్స్. ఇంకొంచెం అందంగా తయారైతే ఇంకేమైనా ఉందా? సో నా గురించి ఇప్పుడు నేను ఆలోచించుకొని. ఓకే, హెయిర్ అంటే లాంగ్ హెయిరేనా ఒరిజినలేనా? బేసిక్గా ఇక్కడ దాకా ఉండేది, హైదరాబాద్ వచ్చాక స్టైల్ ఎక్కువ ఇక్కడ కట్ చేశా. నాదే విగ్ కాదు, ఇదేమి నాదే. నీదే? ఎస్. నిజంగానే స్టైల్సా? స్టైల్స్ అంటే అంత లేదు, ఏదో నా గ్లామర్కి తగ్గట్టు, నందానికి తగ్గట్టు. జనరల్గా నువ్వు జెండరా? జనరల్గా జెండర్ ఫీమేల్ అంటే ఎవరు డౌట్ పడద్దు. ఓకే చెప్పండి. అంటే అలా కూడా అడుగుతారా? అంటే మీరు జెండర్ 2 సార్లు అంటే జనరల్గా ఇంటర్వ్యూ కదా అన్నీ అడుగుతున్నారు ఏమోనని. ఓకే, జనరల్గా అడుగుతూ అంటే నీకు వచ్చిన కామెంట్స్ కానీ అంటే నువ్వు చేసే ఇంటర్వ్యూస్ కానీ ఇన్స్టాలో పోస్టులు కానీ ఎలాంటివి వస్తుంటాయి? ఎలాంటివి వస్తాయంటే అందరికి వచ్చేవి నాకు వస్తాయి. అందరు వేరు, నువ్వు వేరు కదా. ఇప్పుడు సమంతకు వచ్చిన కామెంట్లు నాకు వస్తాయండి. అందుకే అందరికి ఎలా వస్తాయి? అందరికి సేమ్ అంటున్నావు, సేమ్ రావు కదా. అంటే కొంతమంది నీ కామెడీ బాగుంటుంది, టైమింగ్ బాగుంటుంది, అది అని అంటారు, మంచిగా ఎంటర్టైన్ చేస్తావు అంటారు. ఓకే, ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అమ్మ నాన్న ఒక తెలుగు అమ్మాయి, తమిళ అమ్మాయి అన్నట్టు. మమ్మీ డాడీ, నేను మా చెల్లి, 2 అమ్మాయిలమే. డాడీ 2019లో చనిపోయారు, అంటే కరోనా కన్నా ముందే. మమ్మీ స్కూల్ టీచర్, చిన్నప్పటి నుంచి మమ్మీ చదివించారు. ఇంకా చెల్లి ఇప్పుడు డాక్టర్ చదువుతుంది, నేను ఇట్లా యూట్యూబ్. డాక్టర్ చదువుతుంది చెల్లి? ఓకే, అంటే నాన్న కరోనా బ్యాక్ అంటే నాన్న ఏ రీజన్తో? అంటే మా చిన్నప్పటి నుంచి పెరాలసిస్ ఉంది మా డాడీకి. నేను పుట్టిన ఒక 2 years తర్వాత వచ్చింది అనుకుంటా. సో అప్పటి నుంచి మా మమ్మీ మమ్మల్ని పెంచుకుని చూసుకొని, తన ఇంట్లోనే ఉండేవాళ్ళు, మమ్మీ చూసుకునేది మొత్తం. ఓకే, డాడీతో మూమెంట్స్ ఏమైనా ఉండేనా? అంటే చిన్నప్పుడు అంత తెలీదు, ఎఫెక్షన్ వీళ్ళతో ఉండాలి వాళ్ళతో ఉండాలి, రావడం తినడం, స్కూల్కి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, అంతే. కొంచెం ఏజ్ వచ్చాక ఇంకా ఆయన అప్పటికే చనిపోవడం వల్ల ఇంకా 9th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నువ్వు 9th క్లాస్లో ఉండే అంటే కరోనా కన్నా ముందు? కరోనా 10th క్లాస్ పాస్, నేను ఎగ్జామ్లు రాయలా. ఓకే, అట్లా. ఇప్పుడు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా నిజంగా నాకు ఫాదర్ ఉంటే, ఇప్పుడు నేను టీవీ ఛానల్లో వస్తున్నాను, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడు కదా డాడీయే కదా చెప్పుకునేది,
సో అనిపిస్తుంది కానీ ఇంకా మేము ఎవ్వరు అనుకోలేదు అట్లా జరిగిద్దని. ఆయన ఎన్ని రోజులు పెరాలసిస్తో ఉన్నా ఉంటారు ఇంకొక 10-20 ఇయర్స్ అనుకున్నాం కానీ సడన్గా ఇట్లా చనిపోతారు అనుకోలేదు. ఇప్పుడు మమ్మీ ఒక్కతే మిమ్మల్ని అంటే తన వర్క్ చేసి మిమ్మల్ని పెంచడం అనేది చాలా కష్టంగా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు? చిన్నప్పటి నుంచి మాకు చుట్టాలు వీళ్ళెవరేం తెలీదు పెద్దగా. మమ్మీ డాడీ సందులో వాళ్ళతో మాట్లాడడం ఆడుకోవడం అంతే. అంత ఎఫెక్షన్ అండ్ బయటకు వెళ్ళడం ఫ్యామిలీతో కలిసి తిరగడం అవేం లేవు. ఏదో స్కూల్కి వెళ్ళాము వచ్చాము ఇంట్లో ఉన్నాం. మా మమ్మీకి కూడా ఎంతసేపు వర్కే, ముగ్గురిని చూసుకోవాలి మా మమ్మీని. సో ఇంకా అట్లా ఇప్పుడు అనిపిస్తుంది చాలామంది పేరెంట్స్తో బయటకు వెళ్ళి తిరుగుతూ ఉంటారు కదా, అబ్బా ఉండుంటే బాగుండేది మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఓకే, అంటే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి కొన్ని మాటలు కొన్ని నిందలు కూడా పడాల్సి ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఏమైనా ఫేస్ చేస్తారా అలాంటివి? అంటే మా డాడీ చనిపోయిన నెక్స్ట్ డేనే మాతో ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు. మేము ముగ్గురు అప్పటికి మేము ఇద్దరం చిన్నపిల్లలు, మేము మమ్మీ ఒక్కతే, అసలు తోడుకు కూడా ఎవరు లేరు మాతో పాటు, అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఒక 2-3 డేస్ బాగా ఏడ్చాము. అంటే అసలు ఏంటి ఏ సపోర్ట్ లేదు, తోడు కూడా ఎవరు ఉండట్లేదని అప్పుడు అనిపించేది. ఇంకా అందుకే మేము సందులో ఎవరైనా అబ్బాయిలతో కూడా మేము మాట్లాడడం, ఎవరైనా స్కూల్ ఫ్రెండ్స్ని కూడా ఇంటికి తాడం, అబ్బాయిల్ని అట్లా చెయ్యం. ఎందుకంటే రేపు ఏదైనా అయితే మా మమ్మీని అంటారు అందరూ, చూడు వాళ్ళ పిల్ల అని. ఇప్పటికే చాలామంది మా మమ్మీని అంటున్నారు, ఎందుకు చదివించకుండా పెద్ద అమ్మాయిని అట్లా పంపించారు అది ఇది అని. కానీ తన ఇష్టం అది, నేను తన ఇష్టాన్ని వద్దనని పంపించింది. ఇప్పుడు ఈ కెరియర్ అంటే ఇండస్ట్రీలో ఒక మీడియాలో కెరియర్ స్టార్ట్ అయింది కదా, సో ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా ఇప్పటిదాకా? ఇప్పుడు దాకా అంటే పేమెంట్స్ అవి టైంకి పడక, కొన్ని వీడియోస్కి వాటికి శాలరీస్ అవి ఎక్కువ కట్ చేయడం. అంటే ఇన్పుట్ తీసుకుంటారు, వ్యూస్ వస్తాయి అన్నీ బాగానే వస్తాయి కానీ శాలరీస్ ఇచ్చే టైంలో కొంచెం హ్యాండ్ ఇవ్వడం అట్లాంటివి చేస్తారు కదా, సో అప్పుడు బాగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఉండేది నువ్వు హాస్టల్లో, నీ మెయింటెనెన్స్కి, నీ ట్రావెల్కి, నీ హాస్టల్ ఫీజ్కి చాలా ఉంటుంది. కరెక్ట్గా మరి అమౌంట్ అనేది టైంకి రాకపోతే కూడా చాలా కష్టం. మరి అలాంటి కష్టాలలో ఏంటి మరి సొల్యూషన్? ఇప్పుడు దాకా అయితే అట్లాంటి కష్టం రాలేదు. ఒకసారి అనుకుంటా మా మమ్మీ హాస్టల్ ఫీజు పే చేసింది, సర్లే ఏమవుతులే నేను పే చేస్తానంటే. ఇప్పుడు కూడా అంటది, నువ్వు టెన్షన్ పడుకో, నీకు కుదిరితేనే చేయలేకపోతే ఇంటికి వచ్చేసే, నేను పెంచలేనా పోషించలేనా, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మా మమ్మీనే చూసుకుంటుంది. ఏమనిపిస్తుంది నిజంగానే ఇన్పుట్ మొత్తం తీసుకొని నీ దగ్గర నుంచి పేమెంట్స్ టైంకి ఇవ్వకపోయినా కానీ, శాలరీ పే చేయకపోయినా కానీ? ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి మంత్లీ ఒక 20-15 ఇంటర్వ్యూస్ కావాలి, ఇస్తాము, వీడియోస్ మంచిగా వస్తాయి, ఛానల్ మానిటైజేషన్ అయిపోతాయి, వాళ్ళకు కూడా అటు నుంచి ఇన్కమ్ వస్తుంది. సో శాలరీ పెంచాలన్నా ఉన్నదే ఇవ్వాలన్నా కూడా చాలామందికి మనసు ఒప్పదు. ఒక లీవ్ తీసుకున్నా కూడా కట్ చేసేసేయడము. సో అలా అనిపిస్తుంది. షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ మళ్ళీ మీడియాలో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఎలా అవుతుంది మరి? అంటే షూటింగ్స్ పేమెంట్స్ అంత ఎక్కువ రావు. ఇప్పుడు వాటినే నమ్ముకొని ఉంటే నేను హాస్టల్కి ఇవన్నీ కష్టం అయిపోతుంది. సో అందుకే ఏదో ఒకటి ఉండాలి సపోర్ట్ అని ఇంకా యూట్యూబ్లో ఇలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. మూవీస్లో ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా మరి? మూవీస్లో వస్తాయి, కాల్ చేస్తారు, మిమ్మల్ని చూసాం మీరు తెలుసు అంటారు, ఓ 10 డేట్లు టపటపా ఇస్తారు, నెక్స్ట్ మంత్ కన్ఫామ్గా ఈ డేట్కి మీరు ఇక్కడ ఉండాలి పేమెంట్ అంటారు. తర్వాత 10 రోజులు కనిపిరు, ఫోన్ ఎత్తారు, వాళ్ళు ఫోన్ చేయరు, నేను ఫోన్ చేయను, నేను చేసినా వాళ్ళు చేస్తారు. అదేంటి వాళ్ళకి ఏమో మరి వాళ్ళే చేస్తారు, వాళ్ళే సైలెంట్గా ఉన్న నా జీవితంలో రాయేసి కెలికి షూటింగ్స్ ఉన్నాయి అది ఇది అంటారు. సరేలే ఏదో ఒకటి వచ్చిందని ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తారు, నేను చేయను. నేను అనుకుంటా సరేలే ఎటు పోతే ఏమన్నా, నేను పట్టించు. ఏం చెప్తారు ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఈ మూవీలో మేడం మీ వీడియోస్ చూసాము, అసలు మామూలుగా లేవు, మా మూవీ హిట్ అయిపోద్ది, మీరు ఉండాలి, ఆ క్యారెక్టర్కి మీరే చేయాలి, అసలు మీ తప్ప వేరే వాళ్ళు ఊహించుకోలేము అంత అన్నాక ఒక గంట మాట్లాడిన తర్వాత ఫోన్ కూడా ఎత్తారు. అనుకుంటా బ్యాలెన్స్ పోయింది. ఓకే, నిజంగానే వాళ్ళు అంత మంచిగా కాల్ చేసినప్పుడు నువ్వు ఏ మూడ్లో ఉన్నా కూడా అరే నాకంటూ ఒకటి వచ్చింది అనేది చాలా ప్లస్ పాయింట్గా చాలా మంచి థింకింగ్ ఉంటుంది. సడన్గా అసలు అది రావట్లేదు, ప్రాజెక్ట్స్ రావట్లేదు అనడానికి కారణం ఏంటి మరి? కారణం అంటే ఇప్పుడు మనం డ్రెస్ కొనుక్కొని వెళ్తున్నాం, మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఒక డ్రెస్ కొనుక్కున్నాం, అలా వెళ్తున్నాం, ఇంకో షాప్లో దానికన్నా మంచి డ్రెస్ కనిపించింది, అది కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇప్పుడు మనల్ని అనుకుంటారు మనకన్నా మంచోళ్ళు దొరకచ్చు, బెటర్ దొరకచ్చు, వీళ్ళు పెడితే బాగుండు అనుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఏదన్నా నీ పర్సనల్ థింగ్ వల్ల ఏమన్నా బాధపడ్డావా? నా పర్సనల్ థింగ్ అంటే నా పనుల వల్ల
ఆ పనుల వల్ల అంటే అసలు నేను ఇంకా ఇండస్ట్రీలోకి నేను పూర్తిగా రాలేదని నేను అనుకుంటున్నాను. నేను ఓన్లీ టీవీ షోసే కదా నేను చేసేది. సో టీవీ షోస్, యూట్యూబ్ ఇంకా చాలా ఉంది నేను చూడడానికి. నేను చూసింది ఇంతే ఇంకా. ఓకే, దీనిలోనే అంటే అంత అంటే ఎక్కువగా యూట్యూబ్ అంత వేస్ట్, వదిలేసేయండి. అంటే యూట్యూబ్ వాళ్ళని ఎక్కువగా పట్టించుకోరు కొన్ని విషయాల్లో, కొన్ని షూట్స్లో. వీళ్ళు యూట్యూబ్ చేసుకుంటారు అన్నట్టు ఏదో తక్కువ అన్నట్టు మాట్లాడతారు యూట్యూబ్ అని. నేను ఇంకొక దగ్గర విన్నారా? నా గురించి మాట్లాడుకుంటారు అసలు. అంటే నువ్వే చెప్పావు అనుకుంటున్నా ఇంటర్వ్యూలోనో మరి వీడియోలోనో తెలీదు. చెప్పండి. కలర్ కదా మ్యాటర్, కలర్ వల్ల రిజెక్ట్ అయిపోతున్నాయి ప్రాజెక్ట్స్. అవునా? బేసిక్గా చెప్పాలంటే నా కలరే నాకు ప్లస్ అయింది. ఓకే. చిన్నప్పుడు మొత్తం కోల్గేటు, సర్ఫులు, ఇంకా పసుపు ఇవన్నీ కరోనా టైంలో మొత్తం రుద్దేదాన్ని. మమ్మీ ఎప్పుడు అనేది ఏదో రోజు నువ్వే బాగుంటావు, పెద్దగా నువ్వు చాలా బాగుంటావు, నువ్వు ఇప్పుడు అట్లా అనుకుంటున్నావు అది ఇదని అనేది. నేనే బొక్క అదే అనుకున్నాను. కానీ నాకన్నా అందమైన అమ్మాయిలు ఉన్నారు, నాకన్నా అందమైన అమ్మాయిలు వీడియోస్ చేశారు. కానీ జబర్దస్త్ దాకా తీసుకెళ్ళింది కలర్ వల్లే. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జబర్దస్త్లో పెట్టుకుంటుంది, ఇప్పుడు కలర్ వల్ల, ఎంటర్టైన్మెంట్ వల్ల. ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్లో అన్నా నా లుక్స్ చూడకపోయినా పోనీ అమ్మాయి ఎంటర్టైన్ చేస్తుంది అని అన్నా తీసుకుంటారు. టాలెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నాకు అసలు ఇప్పుడు కలర్ గురించి ఎవరైనా జోక్ వేసి ఏమైనా కమెంట్ వేస్తాను, నేను పట్టించుకోను. నాకు అనిపిస్తుంది పోలే ఏముంది, అది అసలు ఒక రీజనే కాదు అనిపిస్తుంది నాకు. కానీ చాలా బాగుంటావు తెలుసా నిజంగానే. అయ్యో మై గాడ్, చూసారు కదా ఇట్లాంటి వల్లే నేను సమాజానికి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. సో అమ్మాయిలే ఇంత ఫిదా అవుతున్నారు అంటే అబ్బాయిలు ఏమనుకుంటారు చెప్పండి. అసలు ఒంటరిగా ఒక రోజు ఇక్కడ బయటకు వెళ్తే నా పరిస్థితి ఏమవుద్ది ఆలోచించండి. సో ప్లీజ్. నిజంగానే బాగుంటావు అని చెప్తూ ఉంటారు ఎవరైనా? చాలా మంది ఐశ్వర్య రాజేష్లో ఉంటారు. ఐశ్వర్య రాజేష్ ఓకే. సంక్రాంతికి వస్తున్నాం చూసావా, మీరే నమ్మలేకపోయారు. లే నిజంగానే ఉన్నావు, అట్లనే ఉన్నావు సేమ్. చూసారా బలవంతంగా ఒప్పుకుంటుంది. ఇంకా ఎందుకు దీంతో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత పడేస్తే చాలా అన్నట్టు. అలా ఏం లేదు. అంటే అలాంటి పొగడ్తలు వచ్చినప్పుడు మరి ఎట్లా ఆనందపడుతూ ఉంటావా? పాపం వాళ్ళు ఎందుకు నాతో పోల్చడం అనుకుంటా. అలా నేను ఇలా ఉన్నా. నాకు పొగడతలు నాకు నచ్చవు. నువ్వు వీడియో బాగా చేసావు, నవ్వుకున్నామంటే నాకు హ్యాపీగా ఉంటుంది. నువ్వు బాగున్నావు, నువ్వు సమంతాలో ఉన్నావు అనడం కన్నా నీ వీడియో బాగుందంటే ఇంకా ఆనందపడతా. ఎంతసేపు చూడు వీళ్ళతోని ఉప్పల్ బాలు కానీ వీళ్ళందరితోని ఫన్గా వాళ్ళతో వీడియోలు చేస్తూ ఉంటావుగా, ఎలా ఉంటారు వాళ్ళ బాండింగ్ నీతోని? అంటే షూట్ ఉందనగానే వైజాగ్ సత్య కానీ ఉప్పల్ బాలు గారు కానీ వీళ్ళు వస్తారు. పేమెంట్ ఎంత ఇస్తావు శ్రీవిద్య, నువ్వు మాకు డబ్బులు ఇస్తావా, ఛార్జెస్ అని కూడా వాళ్ళు నన్ను ఏ రోజు అడగలేదు. ఓకే, వాళ్ళే వచ్చి ఇచ్చి వెళ్ళారు. బేసిక్గా అయితే వాళ్ళు బయట పేమెంట్ తీసుకుంటారు. నాకు మాత్రం ఇచ్చిన ఇంటర్వ్యూస్ అని వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు. నేను ఈ ఛానల్స్ చేశాను, అన్ని ఛానల్స్కి బాగానే ఉంటారు. అడుగుతారు మాతో ఈవెంట్స్కి వస్తావా, మాతో నీకు కంఫర్టేనా లేకపోతే ఇబ్బందిగా ఫీల్ అవుతావా అంటారు. వాళ్ళంతా ఒక గ్రూపు. త్వరలో నేను కూడా వెళ్ళిపోతానే అనుకున్నారు చాలామంది. అట్లానే కాదు, మంచోడు ఉప్పల్ వారు. మంచోడు ఏ విధంగా? అంటే మంచి అబ్బాయి, మంచి యువకుడు. మంచి అబ్బాయి అబ్బాయే, అమ్మాయి కాదు. ఓకే, అబ్బాయే. షూర్గా చెప్తున్నావు? అంటే నాకు తెలియదండి, నేను కొంచెం పూర్తిగా గమనించలేదు ఇంటర్వ్యూలో. తనకి ఎప్పుడు పెళ్ళి అయిందంట? ఉప్పల్ బాలుకా? ఉప్పల్ బాలుకి పెళ్ళి అవ్వడం, నేను తెల్లగవడం జీవితంలో ఈ రెండు జరగవు. అదేంటి? అంటే కొంచెం టైం పడుతుంది, టైం పట్టచ్చు. అంటే తెల్లగడానికి కూడా టైం పట్టచ్చు. 20 సంవత్సరాల నుంచి అవ్వంది ఇప్పుడు అవుతాను. కానీ నీ కలరే నీకు ప్లస్ పాయింట్. నువ్వు అయినా కూడా అంత కళ వస్తుందో రాదో ఫేస్లో. ఇప్పుడు తెల్లగైతే మళ్ళీ నన్ను ఎవ్వరు పట్టించుకోరు. నేను ఎంత కామెడీ చేసినా ఏం చేసినా చూడరు వాళ్ళు. ఓకే, నేను ఇట్లా ఉన్నా కాబట్టి లోకల్ కాకలాంటి ఉప్పల్ బాలు, కాలపాష అంకుల్ వీళ్ళంతా కొంచెం క్లోజా? ఓకే, మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉంటాం. ఓకే, స్టేజ్ మీద డైలాగ్ చెప్పడం కానీ స్కిట్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఏదైనా డైలాగ్ మర్చిపోతావా? నేను చేసేది అది. అంటే మర్చిపోను. స్టేజ్ వెనకాల ఉంటాం కదా, ఇంకా రావాలన్నప్పుడు లెక్క పెట్టుకుంటాను అవి మొత్తం 10 ఉన్నాయి, 10 కరెక్ట్గా చెప్పంటే ఒక్కటన్నా మర్చిపోతాం. ఒక్కటన్నా ఎట్లా మేనేజ్ చేస్తాం మరి? మేనేజ్ ఏం లేదు, మా భాస్కర్ అనే పెద్ద మనసు క్షమిస్తాడు. ఇంకా సర్లే ఇంకేం చేస్తాము అని. ఓకే, అంటే ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లోలో ఒక డైలాగ్ తర్వాత ఒకరిది అలా మేనేజ్. అంటే ఇప్పుడు ఎంట్రీ పంచెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎంట్రీ ఇవ్వగానే ఇట్లా కొన్ని చెప్పాలి, ఒక 5 డైలాగులు చెప్పాలి. 5లో 4 చెప్పినా ఓకే అంటారు. ఇప్పుడు ఒకటి చెప్పి 4 చెప్పబోతే తంతారు, కానీ 4 చెప్పి ఒకటి చెప్పబోతే ఏమంటారు.
బేసిక్గా కీర్తి అక్క నన్ను చూసి చూపు తిప్పుకోలేకపోతుంది. ఏంటి ఇంత గ్లామర్, ఏంటి ఇంత అందం, అసలు శ్రీవిద్య ఏం వాడుతుంది, ఏ పౌడర్ వాడుతుందని ఆలోచిస్తుంది అక్క. మరి ఏ పౌడర్ వాడుతున్నావు? పాండ్స్. పాండ్స్. పిడిటీవీ నుంచి మనం పాండ్స్ పౌడరే. ఓకే, ముందు నుంచి. లిప్స్టిక్ అదే లిప్ బామ్. దిస్ ఈజ్ ద షుగర్. నాకు షుగర్ ఎక్కువ అనుకుంటారు అందరు నా పనులకి, అలా అని కాదు. షుగర్ లిప్స్టిక్. దిస్ ఈజ్ ఐలైనర్. దిస్ ఈజ్ 150 రూపాయలు, గుర్తులేదు. 150 రూపాయలు. దిస్ ఈజ్ మస్కారా, అది ఎల్లో కలర్ డబ్బా. ఓకే. షాంపూ. దిస్ ఈజ్ షాంపూ ఏమో రూపాయికి ఏమొస్తా తీసుకొస్తా కొట్టుకెళ్ళి. రూపాయికి అంటే రూపాయి షాంపూ ప్యాకెట్లు నిండా తీసుకొస్తా. క్లినిక్ ప్లస్సే కావాలి, క్లినిక్ మైనస్ కావాలి, అలా ఏముండవు. ఏదన్నా ఓకే. ఏదైనా ఓకే. సోపు. సబ్బు సంతూర్. ఎవరో మైసూర్ శాండిల్ వాడితే తెల్లదవుతామంటే ఆ సబ్బు 2 సంవత్సరాల నుంచి వాడి వాడి సబ్బు అవుతుంది, కానీ నాకేం అవ్వట్లా. చెప్పారా తెల్లయితో అని? వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, సో మైసూర్ శాండిల్ వాడు అసలు మొత్తం అది ఇది అన్నారు, కానీ నాకు అర్థమైంది సబ్బు వాడడం వల్ల సబ్బు అరిగిద్ది కానీ నేనేం అవ్వనని. ఓకే. అంటే ఇప్పుడు సంతూర్ ఒకటే యూస్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు మహేష్ బాబులా ఎంగా ఉండాలంటే సంతూర్ వాడాలి కదా. ఇప్పుడు నేను ఫ్యూచర్లో మహేష్ బాబు గారు పక్కన పరిగెత్తుకొని వస్తా, మమ్మీ అని నన్ను ఒక అమ్మాయి పట్టుకుంటుంది, మహేష్ బాబు గారు షాక్ అవుతారు. సో ఆ యాడ్ కోసం అన్న సంతూర్ వాడాలి. ఓకే. షాపింగ్ ఎక్కడ చేస్తుంటావు మరి? షాపింగా ఆన్లైన్లో చేస్తా లేదా ఆఫ్లైన్లో చేస్తా. ఆఫ్లైన్ ఎక్కడ? ఎక్కడంటే అక్కడ. ఇప్పుడు జూడియోకే వెళ్ళాలి, వెస్ట్ సైడ్కే వెళ్ళాలి, అలా ఏం ఉండవు. ఫస్ట్ మా ఫ్రెండ్స్ 2-3 ఉంటారు, ఫోన్ చేస్తాం, మాలో ఎక్కడ ఉన్న అందరూ వస్తాం. కుదిరితే అమీర్పేట్, లేకపోతే జూడియో, లేకపోతే చార్మినార్, ఏది కడితే దాని మీద పడతాం. ఓకే. ఇప్పుడు షర్టు ఇదంతా ఎక్కడ కొన్నావు? దిస్ ఈజ్ జూడియో అండ్ దిస్ ఈజ్ 900. మన భారీ సైజ్ కాబట్టి, ఎక్సెల్ కాబట్టి ఎక్కువ సైజ్. దిస్ ఈజ్ 2023 ఏదో షాప్ ప్రమోషన్ చేస్తే అక్కడే కొనుక్కున్నా వాళ్ళ దగ్గరే. ఐ థింక్ దిస్ ఈజ్ 300 లోపల. దిస్ షర్ట్ ఈజ్ 400. దిస్ వాచ్ ఈజ్ చార్మినార్. దిస్ ఈజ్ 150. దిస్ ఉంగరం ఈజ్ సిల్వర్. దిస్ హెయిర్ బ్యాండ్ ఈజ్ 20 రూపీస్. దిస్ ఒరిజినల్ హెయిర్, నాట్ విగ్. వీడియోస్ బాగా చూస్తున్నావు అయితే. డ్రెస్ కౌంట్ ఇలా ఉన్నాయి కదా, వాళ్ళు అదే కదా చేస్తున్నది ఇన్స్టాగ్రామ్ లో. మొత్తం ఎంత సామాన్, ఎంత ఏముందబ్బా, మ్యాటర్ ఉంటే షార్ట్ వేసుకొని చేసినా చూస్తారు వీడియోలు, అలా ఏముండదు. వేసుకోలేదు ఏంటంటే జనాలు కొంచెం భయపడతారని ఇది వేసుకొచ్చాను, కానీ షార్ట్ వేసుకొని వస్తుండేనా? వేసుకొస్తా, జనాలు చూస్తుంటే ఏముంది షార్ట్ వేసుకుని బరిని వేసుకుని. ఈసారి ఇంకో ఇంటర్వ్యూ పెట్టండి, రౌడీలు ఎట్లా వస్తారు, నూనె పెట్టుకొని మొత్తం. నూనె పెట్టుకొని మొత్తం. ఓకే. ఎలాంగ్ ఉన్నప్పుడు ఏం ఫీల్ అవుతుంటావు మరి? ఎలానుకున్నా అనుకుంటా కాదు, కానీ ఎలానుకునే ఏం ఫీల్ అవుతాం. హాస్టల్లో ఉన్నారు కదా అందరు, హాస్టల్ ఆంటీ, వాచ్మెన్ అందరూ ఉంటారు కదా, ఇంకేముంది. హాస్టల్ ఆంటీ వాచ్మెన్తో ఏం మాట్లాడతావు మరి? ఏం మాట్లాడితే ఏమో, ఇంకా గర్ల్స్ హాస్టల్ కదా, ఏం మాట్లాడతాం. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ మాట్లాడుతూ వాళ్ళే హ్యాపీగా ఉంటారు, మాకే కష్టాలు ఉంటాయన్నీ. ఎలానుగా ఉన్నప్పుడు అంటే ఏం ఆలోచిస్తా, అసలు నా జీవితం ఏంటి, ఏం చేస్తున్నా, అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అసలు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి లాస్ట్గా సరే ఏం చేసినా ఏం కాదు కానీ అని పడుకుని పోతా. ఏం చేసినా ఏం మారదని పడుకుని పోతా. ఓకే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా బెస్టీగా, అంటే నీకు ఏ ఆపద వచ్చినా కూడా షేర్ చేసుకోవడానికి? బెస్టీ హైదరాబాద్కి వచ్చాక ఒక అమ్మాయి అలేఖ్య అని, నాకన్నా పెద్దది అక్క, అలేఖ్య అక్క అంట. సో నాకు ఏడుపు వచ్చినా, కోపం వచ్చినా, నాకు ఏమైనా అనిపించినా, ఒకవేళ నేను మనీ అడగాలి ఇంకా తప్పదంటే తననే అడుగుతా. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి తిరగాలంటే తనతో తిరుగుతాను, వేరే వాళ్ళతో తిరగను అంత ఎక్కువ. చిన్న చెప్పులు కొనుక్కోనా, సాక్స్ కొనుక్కోవాలన్నా తనతోనే వెళ్తా. ఫోన్ చేసి ఇద్దరం లొకేషన్ పెట్టుకొని కలిసి తిరుగుతూ ఉంటాం. ఇంకా హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అంటే ఎవరు చీట్ చేసేవాళ్ళు, ఎవరు ఫ్రెండ్స్, ఎవరు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని తెలియదు. ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా ఫేమ్ అయిపోయావు కదా, ఎవరు ఎందుకు వస్తున్నారో అని తెలియదు. ఆ టైంలో ఎలా ఉండే రిసీవింగ్ కానీ, ఆ టైంలో బ్యాక్ ఎండ్ లో చేసేవి కానీ? అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అందరూ గుర్తుపట్టేవాళ్ళు, ఏ హాయ్ అని. కానీ నేను ఎక్కువ కలవను, హాయ్ అంటే హాయ్ అంట, కానీ వెళ్ళి మొత్తం మాట్లాడి కలవను. అంటే పేరు వచ్చిందని కాదు, కానీ ముందు నుంచే నేను ఇంట్రోవర్ట్. కెమెరా ఇంట్రోవర్ట్. ఓకే. కెమెరా ఉంటే ఏదో ఎంటర్టైన్ చేస్తాను, కానీ ఓకే పెద్దగా వెళ్ళి పెంట మీద రాసేసింది మన మీద పడిద్ది అన్నట్టు అందరి మీద రాయేసుకొని వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు నాతో వచ్చి కొంచెం నా మైండ్ సెట్ కలుస్తుంది అంటేనే నేను వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతాను. నమ్మను ఎవరిని ఎక్కువ.
ఎవరు మోసం చేయలే ఇప్పటిదాకా? నన్ను ఎవడు చేస్తాడు, నేను నమ్మనుగా ఫస్ట్ నమ్మినట్టు నటిస్తాను నేను. ఇప్పుడు ఎవరైనా నాకు ఇది కాదు శ్రీ విద్య నువ్వు ఇది చెయ్యి నీకు చాలా మంచిదంటే ఎస్ కరెక్ట్ ఆబ్వియస్లీ అంటే తర్వాత బొక్కలే వదిలేస్తాను. కానీ చాలా మెచ్యూర్ మైండ్ సెట్ ఉంది నీది. అవును, అందుకే కదా ఇంత దూరం వచ్చాను. లేకపోతే ఇప్పుడు విజయవాడలోనే ఉండేదాన్నిగా. ఓకే. అంటే నమ్మను, నమ్మితే ఏం చేస్తాం, నమ్మడానికి వాళ్ళు ఎవరో తెలియదు, మనం ఎవరు తెలియదు. పెళ్ళెప్పుడు? పెళ్ళ ఇంకా 20 ఏళ్ళే, 20 years. చూడాలి మా మమ్మీ షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ ఎవరినో తీసుకొస్తే వాళ్ళని. మమ్మీ అయితే మీ ఇష్టం అమ్మ, మేము షారుఖ్ ఖాన్ వచ్చినా చేస్తాము, మహేష్ బాబు వచ్చినా చేస్తాము, వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు వస్తారు అలా అని కాదు. కానీ మా అమ్మ ఒక ఆఫర్ ఇచ్చింది, మీరు ఎవరినన్నా ఇష్టపడి ఇంకా తప్పదు చేసుకుంటా అంటే చేసుకోండి, మంచోడైతే మీ జీవితం బాగుండేది, చెడ్డోడైనా నీ జీవితమే నాశనం అయింది, నేను ఆపను అంది. మా అమ్మ అంత ఆఫర్ ఇచ్చినా కూడా ఎవరు లవ్ చేయట్లా, అదేంటో నా బాధ. మా అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఎవరు లవ్ చేయట్లా, నేను చేయట్లా. అవునా? నీకెవరు నచ్చలే అబ్బాయిలు ఇప్పటిదాకా? నేను హాయ్ హలో అంటాను కానీ మరీ లవ్ దాకా వెళ్ళాను. మా అమ్మ గుర్తొస్తుంది, అమ్మో కోసి కారం పెడుతుంది ఎందుకని. ఇప్పుడే అన్నావు కదా మమ్మీ యాక్సెప్ట్ చేసింది. అలానే ఉంటుంది. మా అమ్మ దగ్గర నా ఫోన్పే, నా ఇన్స్టాగ్రామ్ అన్నీ మా మమ్మీ దగ్గరే ఉంటాయి. నాకు ఏ కామెంట్స్ వచ్చినా కూడా మా అమ్మ చదువుతుంది కూర్చొని. అవునా? నా రీల్స్ మా అమ్మకి దొంగ అకౌంట్ ఉంది ఇన్స్టాలో. దొంగ అకౌంటా? అంటే నాకు తెలియదు ఆ అకౌంట్ ఏదో, అది కూడా నా పేరు మీదే పెట్టుకుంది, నాకు తెలియకూడదని. అందులో చూస్తూ ఉంటుంది నేను ఏ రీల్స్ చేస్తున్నా, ఎవరితో చేస్తున్నా, ఏ కామెంట్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, నేను ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా అన్నీ చూస్తుంది. సో నేను ఎవరితో నా అబ్బాయితో రీల్స్ చేయాలన్నా నేను భయపడతాను. ఇందాక మీరు అన్నారు కదా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఏదన్నా అనుకుంటారు కదా అని, అదే నా భయం. ఇప్పుడు నేను ఏదైనా ఒక అబ్బాయితో మొన్న ఉప్పల బాలతో నార్మల్గా ప్రాంక్ వీడియో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చేశాను. దానికే మా చుట్టాలందరూ మా అమ్మకు ఫోన్ చేసేసి ఏంటి నిజమా అది అని మా అమ్మ ఏడ్చుకుంటూ ఫోన్ చేసి నువ్వు ఇట్లాంటివి చెయ్యకు స్టంట్లు అవి అని మా అమ్మ ఫీల్ అయిపోయి, అందుకే ఏం చేయాలంటే భయం వేస్తుంది, ఏం చేయకపోతే తిడుతుంది. ఇప్పుడు నేను ఏం చేసినా తిడుతుంది మా అమ్మ, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అందుకే ప్రాంకులు కూడా మానేసా చేయడం. అడుగుతారు వెబ్ సిరీస్లో షార్ట్ ఫిల్మ్స్లో చేద్దామంటారు అదంటారు ఇదంటారు, మళ్ళీ 2 రోజు ఎవరెక్కడ కనిపించరు. అదే నాకు అసలు చాలా అంటే అసలు అర్థం కావట్లే, అంతమంది సినిమాస్ కోసం కానీ నువ్వు అంటున్నట్టు వెబ్ సిరీస్ కోసం. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే నాకు కమిటీ కుర్రోలు మూవీ ఉంది కదా, అవును అందులో ఆఫర్ వచ్చింది. ఓకే. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది. 1 వీక్ అనుకుంటా, 1 వీక్ వెళ్ళాను, ఏదో వర్క్ షాప్కి వెళ్ళాను, మొత్తం డైలాగ్స్ చెప్పారు, సీన్ చెప్పారు, డైరెక్టర్ గారు కూడా చెప్పారు ఓకే అమ్మ నేను చూసే తీసుకున్నాం జబర్దస్త్లో చూసే అన్నారు. మంచిగా అనిపించింది కానీ నాకు అప్పటికి అంత మెచ్యూరిటీ లేదు. అంటే మూవీ వచ్చింది చేయాలని తెలుసు కానీ పేమెంట్ ఎంత తీసుకోవాలి ఏంటి ఇవేం తెలియదు. అయినా నేను ఓకే అనేసాను. ప్రసాద్ బెహ్రా గారు వీళ్ళందరూ మాట్లాడారు, నిహారిక కొందల గారు కూడా మాట్లాడారు, అంతా ఓకే అయింది. మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు, అప్పుడు కాల్ చేస్తాము షూట్ అన్నారు, మళ్ళీ కాల్ చేయాలి. సరే 2 days అవుతుంది, నేను కాల్ చేస్తే లేదండి వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నారు. ఇంకా నేనేమి చేయాలో ఏం చేయకూడదో నాకు అర్థం కాదు, వదిలేసా. ఇంకా ఇంకేముంది చేయడానికన్నా. ఓకే. అప్పుడే నేను నా జీవితంలో ఎక్కువ బాధపడింది ఆ ఒక్క ఇదిలోనే అనుకుంటున్నా తెలిసి. అసలు రీజన్ కూడా నాకు తెలియదు ఎందుకు వద్దనుకున్నారు అని. ఇప్పుడు రీజన్ ఏదైనా ఉంటే నేను అనుకోవచ్చు, అది నా అంతటి నేను ఎత్తుకోలే, వాళ్ళంతటి వాళ్ళు ఎత్తుక్కొని పిలిపించుకున్నారు కదా. 1 వీక్ వర్క్ షాప్ కూడా వెళ్ళావు కదా. దాని తర్వాత వద్దనేసరికి కొంచెం ఆ విషయంలో బాధపడ్డా అంతే, ఇంకే విషయంలో నేను పెద్ద పట్టించుకోను. ఆ తర్వాత నుంచి అసలు నాకు ఇంకా మూవీస్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది నాకు. నేను అందుకే ఏ ఆడిషన్కి కూడా వెళ్ళాను. పెడతారు ఆడిషన్స్ ఉన్నాను కానీ వెళ్ళాను, నాకు నమ్మకం లేదు. ఫస్ట్ వెళ్ళి రాని దాని కోసము ప్రయత్నించి ఉన్నది పోగొట్టుకోవడం ఎందుకని ఉన్నదే చేసుకుంటా. బ్యాలెన్స్ అవుతుందా మరి మంత్లీకి? పర్లా దేవుడి దయ వల్ల. మరి ఆ దేవుడు ఎట్ట బతికిస్తున్నాడు అని నాకే అర్థం కావట్లా. ఇంకా వస్తూ ఉంటే అట్లానే ప్రమోషన్స్ వస్తాయి, చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తాయి, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఫ్రీలాన్సింగ్ ఇంటర్వ్యూస్ వస్తాయి, ఈవెంట్స్ వస్తాయి, జబర్దస్త్ ఉంది, శ్రీదేవి ఉంది. చేయడానికి ఒక పని, ఉండడానికి ఒక హాస్టల్, తిట్టించుకోవడానికి ఒక అమ్మ, తిరగడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, అంతే సరిపోయింది. ఓకే, జబర్దస్త్ గురించి మాట్లాడుకుంటే నీ టీం భాస్కర్ అన్న టీం. ఓకే, ఆయన ఎలా ఉంటాడు మీకు సపోర్టివ్గా? అదొకటి. అక్కడ స్టేజ్లో హోస్ట్ కాడికి తెంచి ఒక్కసారి బ్రీఫ్గా. భాస్కర్ అని ఎట్లాంటి మనిషి అంటే నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు ఇలానే కూర్చోవాలి, నేను రాగానే నువ్వు లెగాలి, దండం పెట్టాలి, ఇవేమనడు. నువ్వు ఏ టైం కన్నా రా, ఎప్పుడన్నా వెళ్ళు, ఎక్కడన్నా తిరుగు, ఏదన్నా చెయ్యి, కానీ
స్కిట్ టైంలో మాత్రం ఇచ్చిన డైలాగ్స్ అన్నీ చెప్పు, స్కిట్ బాగా చేయి, ఎందుకంటే పేరు వచ్చేది నీకే నాకు కాదు, మేము పేమెంట్స్ లేకుండా 2 years కష్టపడి మేము ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామని మంచిగా చెప్తాడు కూర్చోబెట్టి ఆయన. ఓకే. ఇలాగే చెయ్యాలి అని ఏమండు, 1 గంట లేట్ అయినా ఓకే అంటాడు. పడుకొని ఉన్న ఒకవేళ ఆయన రాగానే మేము పడుకొని ఉన్నా కూడా ఒక్క మాట కూడా అన్నారు. వేరే టీం లీడర్స్ అయితే అరుస్తారు ఏదని అంటారు, కానీ ఆయన అసలు ఏమంటారు. పేమెంట్స్ కూడా టయానికి ఇస్తారు, ఏ రోజు కూడా పేమెంట్ ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తారేమో కానీ తక్కువ ఇవ్వరు ఆయన. అక్కడ అంటే హోస్ట్ కాడికించి ఖుష్బు గారు మొన్నటి వరకు శివాజీ గారు వచ్చారు, కొంచెం స్ట్రిక్ట్. ఓకే. స్ట్రిక్ట్ జడ్జి. స్ట్రిక్ట్ జడ్జా? ఎందుకని? ఆయన ఏదన్నా ముక్కుసూటి మనిషి. ఇప్పుడు ఒక స్కిట్ 10 మంది చేస్తున్నప్పుడు ఆయన 10 మందిని గమనిస్తారు. ఇప్పుడు ఆ 10 మందిలో ఇప్పుడు మేము ఏమైనా నవ్వినా స్కిట్ మధ్యలో ఏమైనా మర్చిపోయినా కూడా ఆయన గుర్తు చేస్తారు. ఎండింగ్లో చెప్తారు ఇట్లా చేయకూడదమ్మా అట్లా చేయాలి అని. ఎంత పెద్ద ఆర్టిస్ట్ కన్నా వాళ్ళు తప్పు ఉందంటే వాళ్ళు తప్పు ఉందని చెప్తాడు ఆయన. ఓకే. శివాజీ గారు వచ్చిన అన్ని రోజులు స్ట్రిక్ట్ ఉండే, జబర్దస్త్. ఓకే. ఖుష్బు గారు? ఖుష్బు గారు ఏమన్నారు కానీ ఇంకా బాగా చేయండి అని అంటారు అంతే. మంచిగా మాట్లాడతారు, పలకరిస్తారు. యాటిట్యూడ్ అస్సలు ఉండదు ఆమెకి. ఆమె గుడి కట్టడంలో తప్పులేదు అనిపిస్తుంది నాకు. ఓకే. నిజంగానే కదా, ఖుష్బు గారి చేతుల మీద గుడి ఉంది. అంత ఉన్న ఆమె కూడా సైలెంట్గా ఉంటారు. నార్మల్గా లొకేషన్లో తిరుగుతూనే ఉంటారు, అందరితో మాట్లాడతారు, అసలు ఏం లేనట్టు ఉంటారు ఆమె. నెక్స్ట్ రష్మి అక్క. రష్మి అక్క తను ఎవరి దాంట్లో ఏలు పెట్టదు, కాలు పెట్టదు, తన దాంట్లో కూడా పెట్టనివ్వదు, అట్లా ఉంటుంది తను. ఎవరి విషయాల్లోకి వెళ్ళదు, వస్తుంది హాయ్ అంటే హాయ్ అంటే ఓకే అంటారు. మాట్లాడతావు ఎప్పుడైనా? హాయ్ అక్క అంటే నాకు భయం. ఎందుకు? అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, నేను పెద్దగా మాట్లాడను, పెద్దోళ్ళతో పెద్దగా మాట్లాడను. హాయ్ అంట అంతే, హాయ్ అక్క అంట. ఇప్పుడు కల్పించుకొని మాట్లాడేంత టాపిక్ ఏం లేదు కదా, ఏదైనా ఉంటే మాట్లాడచ్చు అని. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారు. ఇందిరాజ గారు అందరిని ఎంకరేజ్ చేస్తారు. ఆవిడ ఎంకరేజ్ చేసే సెట్ బాయ్కి కూడా వెళ్ళి ఆడాలనిపిస్తుంది అక్కడ. గేమ్స్ సెట్లో పనిచేసారు కూడా అంత బాగా ఎంకరేజ్ చేస్తారు అందరూ. ప్రతి ఆర్టిస్ట్ పేరు గుర్తుంటుంది ఆమెకి. పేరున పలకరిస్తారు, గేమ్స్ ఆడిపిస్తారు అందరితో. ఇప్పుడు వాళ్ళతోనే గేమ్స్ ఆడిపించాలని ఆమె అట్లా ఏమనుకోదు, అందరిని పిలుస్తారు, అందరిని ఇన్వాల్వ్ చేస్తారు స్కిట్ అనేది. నీ జర్నీలో బాగా సపోర్ట్ చేయడం కానీ బాగా ఎంకరేజ్ చేసిన పర్సన్స్ కానీ ఎవరైనా ఉన్నారా? బాగా ఎంకరేజ్ అంటే మా అన్నయ్య ఉన్నాడు, శివ అన్నయ్య అని. మా మమ్మీ ఏడ్చింది అసలు, నేను పంపించాను చిన్నపిల్ల, అప్పుడు 17, 18 నాకు హైదరాబాద్ వచ్చే ముందు. పంపించాను చిన్నపిల్ల అస్సలు అది అంటే మా అన్నయ్య ఏం అవ్వదు, పంపించని బాగా పంపించాడు. వాడు చెప్పకుండా, వాడు ఇంత నెగిటివ్ చెప్పినా కూడా ఈరోజు నేను ఇంట్లో ఉండేదాన్నేమో. వాడే ఏం కాదు పంపించు అది ఇదని అన్నాడు. అంటే మీ పెద్దమ్మ వాళ్ళ కొడుకు అట్లా? మా అత్త కొడుకు, నేను అన్నయ్య అంటాను వాడిని. అవునా? అత్తయ్య కొడుకుని అన్నయ్య అంట, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అట్లాగా. శివాన్య అంట. వాడే పంపించత్తా ఏం కాదు అని సపోర్ట్గా ఉన్నాడు. రేపు మాకు ఏదైనా అవసరం వచ్చినా మాకు శివాన్నే. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అసలు ఎక్కడ రోడ్డు మీద క్వశ్చన్స్ అడగడము, ఎక్కడ జబర్దస్త్ ఇక్కడ దాకా రావడం. సో దీనన్నిటికీ కారణం నేను ఈరోజు ఇట్లా హైదరాబాద్లో ఉన్న ఏదో ఒక ధైర్యంతో అంటే అది ఇమాన్యువల్ అనే భాస్కర్ అన్న. వాళ్ళిద్దరు అసలు ఆఫర్ ఇవ్వకపోతే నేను ఉండేదాన్ని కాదేమో. ఇంకా అంటే వాళ్ళే కాంటాక్ట్ అయ్యారా? ఫస్ట్ ఇమాన్యువల్ అనే మెసేజ్ పెట్టారు, ఇట్లా మా దాంట్లో చేయమ్మా అని. దాని తర్వాత ఇమాన్యువల్ అనే వెళ్ళిపోయిన తర్వాత వేరే ఛానల్కి, ఇంకా ఏ టీంలో కూడా నన్ను తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు డైరెక్టర్ గారేమో సరే అమ్మ ఒక 1 month ఆగు, ఏదో ఒక దాంట్లో పెట్టిస్తా అంటున్నారు. నేను అనుకున్నా ఇంకా అయిపోయింది మొత్తం, ఇంకా నాకు ఛాన్స్ లేదు అనుకున్న టైంలో భాస్కర్ అన్న నేను మా టీంలో పెట్టుకుంటా అని చెప్పి, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా నన్ను పెట్టుకొని నన్ను కూర్చోబెట్టి నువ్వు భయపడమాక మా టీంలో చేయొద్దు, నేను నీకు టైంకి పేమెంట్ ఇస్తా, ఉన్న రోజులు మంచిగా చేసుకో, పేరు తెచ్చుకో అన్నాడు అంతే. బాగా సపోర్ట్ చేశారైతే. వాళ్ళిద్దరు అసలు ఆయనకు అవసరమే లేదు. ఒకవేళ ఆయన వద్దు అనుకొని ఉంటే నేను ఇప్పటికి నాకు తెలిసి విజయవాడలోనో ఎక్కడో దగ్గర యూట్యూబ్ ఛానల్ ఏదైనా చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా రీజన్ లేదు ఇంకా నేను హైదరాబాద్లో ఉండడానికి కూడా. అవును, ఇప్పుడు జబర్దస్త్ ఒకటే రీజన్ హైదరాబాద్లో నేను ఉండడానికి. కానీ బెటర్ ఏమో కదా, అంటే మీ ఊర్లో చూసేవాళ్ళు, ఇప్పుడు జబర్దస్త్ చూసేవాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటారా మీ హాస్టల్లో కానీ? అంటే అందరు మాట్లాడతారు. మా మమ్మీ ఇంకా గొప్ప చెప్తుంది అందరికీ. మా అమ్మాయి అసలు నార్మల్ మనిషి టీవీ షో దాకా వెళ్ళడం కష్టము, మా అమ్మాయి వెళ్ళిందంటది. కానీ నువ్వెందుకు వెళ్ళావు, అందరి దగ్గర చదవకుండా వెళ్ళింది అది దాని ఏమన్నదు. నార్మల్గా ఎవరైనా అడిగినా చెప్తుంది,
చాలామంది అడుగుతుంటారు ఏంటి మీ అమ్మాయి కనిపించట్లేదు ఒక్కొక్కసారి అంటారు. ఇప్పుడు అన్నిసార్లు మనమే కనిపించాలని ఉండదు కదా స్కిట్లో. ఒకసారి ఎక్కువ చేస్తాం, ఒక్కోసారి తక్కువ చేస్తాం. గోల్ ఏంటి మరి, లైఫ్ గోల్? తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి యాంకరింగ్ చేయాలని నా గోల్. ఓకే, యాంకరింగ్లోనే ఇప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలుసు, మనకు ఒక అవగాహన ఉంటుంది. సో అందం దానికోసం పరిగెత్తడం కన్నా మనం ఏం చేస్తామో అది చేస్తేనే బెస్ట్ అని నా ఇది. ఇప్పుడు చాలామంది చిన్న పేరు రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ మూవీస్ చేయలేదా ఏంటి అంటారు. ఇప్పుడు మూవీస్ అనేది ప్రతి ఒక్కరు చేయాలని లేదు కదా. నాకు యాక్టింగ్ అంత రాదు, నాకు తెలిసి యాంకరింగ్ బాగా చేస్తాను. బేసిక్గా చెప్పాలంటే ఇదే కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది. ఇప్పుడు అడిగేటోళ్ళు ఉండరు, ఇబ్బంది ఉండదు, ఏది ఉండదు. మన వల్ల వాళ్ళకు ఉండదు, వాళ్ళ మనకు అంతే కదా. వస్తాం, ఇంటర్వ్యూ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఉన్నదాంతో సర్దుకుంటే అయిపోద్ది. ఇప్పుడు అందం దానికోసం ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ తిప్పలు పడి ఇక్కడ తిప్పలు పడి ఈ రోజులు అసలు కాంపిటీషన్ ఇంకా ఎక్కువైంది. సో అది. ఓకే, నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నాకు కూడా ఏమైనా ఉంటే చూడు నేను వస్తాను, ఇలాంటి టాక్స్ ఉంటాయి. మనం ఒక స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మెసేజ్లు పెట్టడం, నీకు అలా ఎవరైనా చేస్తూ ఉంటారా? నాకు వీలైనంత వరకు యూట్యూబ్ యాంకర్స్ గ్రూప్ ఉంటుంది కదా వాట్సాప్లో, ఎడిటర్స్కి వచ్చినా కూడా అది నొక్కి ఎంతమంది ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పంపించేస్తాను. యాంకరింగ్ కావాలంటే ఎంతమంది యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆ పోస్టులు పంపించేస్తాను. నాకు తోచినంత నేను చేస్తా. ఇప్పుడు అదే అంటారు కదా, గాడిదని గడ్డి దగ్గర తీసుకెళ్ళాం కానీ గడ్డి నోట్లో పెట్టలేమన్నట్టు నేను నా వరకు చేయగలను, కానీ ఇంకా చేయాలంటే కష్టం కదా. ఆఫర్స్ ఏమైనా ఉంటే చెప్తా, ఇట్లా ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళ ఇష్టం దాని తర్వాత. ఓకే, నీ హోల్ లైఫ్లో పెయిన్ఫుల్ డే? మా డాడీ చనిపోయినప్పుడు అదొక్కటే నేను ఎక్కువ బాధపడిన రోజు అనుకుంటా. అప్పుడు చిన్న వయసు కదా, పెద్దగా తెలియదు కూడా. నేను దాని తర్వాత నుంచి అంత ఇంకెక్కువ ఏడవడం, ఏడిచే రీజనే లేదు నాకు. బేసిక్గా దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు. మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, మంచిగా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, పేరు వచ్చింది, డబ్బులు ఉన్నాయి, జాబ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా ఏడిచి బాధపడే అంత రీజన్ లేదు. ఇంకేదైనా ఏడిచి చేసుకుంటే ఇంకా నా చేతులారా నేను ఏదైనా చేసుకుంటే అప్పుడు బాధపడాలేమో. ఓకే, ఇప్పుడు అంతా ప్రశాంతంగా పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అవునమ్మా, అవునమ్మా, దిష్టి తగలకుండా. మీ ఫ్రెండ్ గురించి మాట్లాడదాం, లోకుల్ కాకు లాంటి. అబ్బా, మా అమ్మ అంటారు అందరు. అమ్మనా? లోకల్ కాకు లాంటి వయసులో ఉన్నప్పుడు నాలా ఉండేదంట అని అందరు అంటారు. ఓకే, ఆమెతో మాట్లాడాలంటే ఫస్ట్ మన ఫేస్కి సన్ స్క్రీన్ అయినా ఏదైనా ఉండాలి. సగం తుప్పర్లేతుంది ముఖం మీద అన్ని, రే 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 కన్నా కన్నా రే 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 బోండం అని. చాలా ధైర్యం నీకు, వాళ్ళందరితో ఫేస్ చేసి మాట్లాడాలి, వాళ్ళందరిది అర్థం చేసుకొని నువ్వు వాళ్ళకి స్టేబుల్గా నడవాలంటే కూడా చాలా కష్టం. ఆమె ఎడ్డం అంటే తడ్డం అంటే తడ్డం అంటే ఎడ్డం ఉంటుంది. ఆమెకి ఏం అర్థం కాదు, ఫస్ట్ మనం చెప్పేది కూడా అర్థం కాదు, తిడుతుంది. మళ్ళీ చాలా మందిని కొట్టింది కూడా కృష్ణకాంత్ పార్క్లో. మేకప్ మాత్రం బాగా వేస్తుంది. లలిత జ్యువెలరీస్ అవన్నీ వేసుకొని కూరగా అన్నీ పెట్టుకొని బాగా రెడీ అవుతుంది. సో తన అందరినీ చూపించుకుంటుంది సౌందర్యాన్ని, సౌందర్యం ఎలా ఉంటుంది అనుకొని. సో మంచి ఆమె, ఉప్పల్ బాలు వీళ్ళంతా నాకెందుకో వీళ్ళే మంచిగా అనిపిస్తారు. నాకు ఏదైనా ఇంటర్వ్యూ చేయాలన్నా కంఫర్ట్గా అనిపిస్తారు. నాకు అలవాటు అయిపోయారు ఇంక అట్లాగా. నేను వాళ్ళని ఏమనను, వాళ్ళు ఏదో ఒకటని జోక్ ట్రోల్ అవుతారు. చింటూ మోడల్ తగిలాడు కొత్తగా నాకు ఇప్పుడు. చింటూ ఫోన్ చేశాడు, మన చింటూ మోడల్ ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య పెళ్ళి ఉంటే నన్ను రమ్మన్నాడు. నేనైనా వేరే యాంకర్స్ ఎవరైనా రావాలా అంటే, ఎవరు వచ్చినా రాకపోయినా పెళ్ళి అయితే జరుగుతుంది, మీకు రావాలనుకుంటారంటే నేను ఫోన్ పెట్టేశాడు. వాడు ఫోన్ చేసి తిట్టాడా, పొగిడాడా, రమ్మన్నాడా, రావద్దన్నాడు అన్న. వాడు పెళ్లి కార్డు పెట్టుకుంటే అడ్రస్ తెలియదు. అదే ఒకటే చింటూ మోడల్ నారాకేడు ఏదో ఏరియా పేరు చెప్పాడు, బట్టలు కొట్టన్నాడు, అడ్రస్ పెళ్లి చెప్పాడు, పెట్టేశాడు. ఏంటి అబ్బాయి ఇంటర్వ్యూ చేస్తావు, అబ్బాయి కూడా నీకు కొంచెం అంటే కంఫర్ట్ జోన్ కదా మాట్లాడడానికి, ఏంటి ఎలా ఉంటాడు చింటూ? ఎట్లా అంటే ఏ జీవితంలో వాడికి చిన్నప్పుడు అర్థమైంది, మనం కావాలి అనుకున్నవన్నీ మనకి దక్కవు అని. కాబట్టి వాడు ఉన్నదాంతో సర్దుకుంటాడు, ఉన్నదాంతో వెళ్ళిపోతాడు. ఉన్నదాంతో వెళ్ళిపోవడం ఏంటి అంటే ఇప్పుడు వాడు పక్కన ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే జరగని విషయం. 5-6 years అవుతుంది, బ్రేకప్ అవ్వచ్చు ఏదైనా, అది జరగదు. కాబట్టి కావాలంటే వాడికి కావాల్సినవన్నీ చేసి సైడ్ అయిపోతాడు. కానీ లవ్ పెళ్ళి కదా వాడు మనిషి చిన్నోడే, ఆలోచనలు పెద్దవి. తనకి ఉంది మైండ్లో పెళ్ళిళ్ళు ఇవి జరగవు, నచ్చితే అమ్మాయితో తిరగడమే కానీ పెళ్ళి ఇవన్నీ ఉండవని ఫిక్స్ అయిపోయాడు. వాడుకున్న మెచ్యూరిటీ నాకు వస్తే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు.
వద్దు వద్దు మనకి పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎలా ఉండడం బెటర్ చిన్న కుటుంబంలో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి గారు. ఈ ఇంటర్వ్యూ అపకీర్తి అవ్వకుండా కీర్తివంతంగా విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫైనల్గా ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. కీర్తి గారు, మీరు ఇంత గ్లామర్గా గ్లోగా ఉండడం మీరు ఏం వాడతారు? అసలు నేను ఇగో మేకప్ లేదు, నీ ఇంటర్వ్యూకి ఎందుకు మేకప్ వేసలే అంటే తనకి కాన్ఫిడెన్స్ ఉంది, నా పక్కన ఎవరు నా అందంగా కనిపిస్తారు, అలా నా పక్కన లోకల్ కాక లాంటినే అందంగా కనిపిస్తుంది. సో తనకు కాన్ఫిడెన్స్ ఉంది, సో ఓకే తప్పులేదు. సో మీరు అంటే ఏంటి స్కిన్ కేర్ వాడతారా, ఇట్లా కేరా? ఓన్లీ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ మరి ఏదైనా వాడచ్చు కదా, సబ్బు అట్లాంటివి, స్నానం చేయొచ్చు కదా. చూసారా సమాజం ఇట్లా అయిపోతుంది, సబ్బులు వాడడం స్నానం చేయడం మానేశారు, ఓన్లీ సన్ స్క్రీన్ ఇవే వాడుతున్నారు. సో మీరు ఏ పేస్ట్ వాడతారు బేసిక్గా? రగరగానా దగ్గరగా రావాలా? క్లోజప్. క్లోజప్ అంటే అయిపోయింది కదా, దగ్గరగా రా, పక్కకి వెళ్ళు. నెక్స్ట్ నువ్వు అది అంటావనే నేను ఇది అన్నా. అంటే ఇప్పుడు క్లోజప్లో కోల్గేట్లో అమ్మాయి అబ్బాయిలే ఎందుకుంటారు, ఆంటీలు ఎందుకుంటారు? ఏం మరి నువ్వే అంటే వాళ్ళు ఏదో దగ్గరికి వచ్చినట్టు. అంటే నేను ఆ పేస్ట్ వాడతాం, మరి నా దగ్గరికి ఎవరు ఎందుకు రావట్లేదు? నాకు రావట్లేదు, నేనే అదే జస్ట్ వాడుతున్నా అంతే. చిన్నప్పటి నుంచి క్లోజప్ యాడ్ చూస్తాం, ఆ అమ్మాయి ఎవరో చపాతీ రుద్దుతూ ఉంటుంది, మాట్లాడుతుంది, నోట్లో మంచి వాసన వెళ్తుంది, ఎవరో అబ్బాయి వస్తారు. మరి అట్లా మాకెందుకు రారు, మేము బ్రష్ చేస్తున్నాం అదే పేస్ట్. సో జనరల్ భోగి ఎక్కే ప్రతి ఒక్కరికి జనరల్ నాలెడ్జ్ ఉండదు. మ్యారీగోల్డ్ బిస్కెట్ తినే ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అవ్వాలని కూడా లేదు. హ్యాపీ బిస్కెట్ తినోడు హ్యాపీగా ఉండాలి లేదు, హ్యాపీగా ఉండాలని కూడా లేదు. మన గచ్చిబౌలి అనగానే బౌల్ ఉంటుందని కూడా మనకు లేదు. సో లైఫ్ అనేది ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటి, ఫ్రెండ్స్తో తిరగండి, లవ్వులు చేయొద్దు. ఆ అమ్మాయికి ఈఎంఐ పడడం వల్ల ఏం రాదు. కాబట్టి నన్ను లవ్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. నాకు అప్పుడు రిజెక్ట్ చేస్తాను, నాకు ఆనందం అని ఉంటుంది ఇంతమంది రిజెక్ట్ చేశానని. ఫ్రెండ్స్తో తిరగండి, తాగండి, చిల్లవండి. మాలాంటి ఇంటర్వ్యూస్ చూడండి, ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో ఇంటర్వ్యూలో అయితే వస్తుంది. ఈ ఇంటర్వ్యూ చూశాక కుర్రోళ్ళందరూ శ్రీవిద్య మాకు కావాలి, దక్కడానికి ప్రయత్నాలు అయితే చేయొద్దు. నేను ముందు చెప్తున్నాను మీడియా సభ్యంగా. అందరికీ నమస్కారం. ప్లీజ్ యువత చెడిపోకండి, ఓకేనా? మరి ఎప్పుడైనా చేసావా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్? నాకు అసలు అడిగితేనే కదా ఎవడైనా, నన్ను ఎవరు అడగలా, నేను చేయలే. అడిగింటే చేస్తుందాను అయితే. అసలు నాకు తెలీదు అది దాన్ని బెట్టింగ్ అంటారని, దాన్ని బెట్టింగ్ యాప్ అంటారని, బెట్టింగ్ అంటే డబ్బులు పెట్టారని కూడా తెలియదు. అది ప్రమోషన్ అనుకున్నా నేను. అది ప్రమోషను, ఇట్లా యాప్ ఆడుకోండి, ఆ గేమ్స్ ఆడుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్తే అది ప్రమోషన్ అనుకున్నా. అది బెట్టింగ్ అని అది ఉంటున్నా తెలియదు అమ్మా. తెలుసుంటే నాన్ వెజ్ నన్ను ఎప్పుడో తుక్కు చేసే ఉన్నాను. మొన్న ఎవరి గురించో చెప్తూ శ్రీవిద్య అన్నాడు ఆయన. శ్రీవిద్య అని అన్నాడు నోటి నుంచి. శ్రీవిద్య ఇది కరెక్ట్ కాదమ్మా అన్నాడు. నేను అనుకున్నాను, నేను ఎప్పుడు తీసే బెట్టింగ్ యాప్స్ అనుకున్నాను నేను. సో అట్లా గుండె గువ్వలోకి వచ్చింది అనిపిస్తుంది అప్పుడప్పుడు. అప్పుడు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇల్లులు కట్టుకొని కార్లు వేసుకొని అవును తిరుగుతున్నారు కదా, ఇంకా అనిపిస్తుంది సర్లే. ఇట్లా ఆ నాన్ వెజ్ నన్ను ఎట్ట చేసిందంటే, అక్కడ యాపిల్ ఉంది, దాని దాకా మనం వెళ్ళేలోపు అది లాక్కొని వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ నాకు తెలిసి చేసేదాన్ని ఏమంటే తెలియక ఇలా ఆత్మహత్యలు అవి చేసానని తెలియదు కదా. వాళ్ళేమో డబ్బులు ఇస్తామని ఆశ పెడతారు, మనమేమో డబ్బులు వస్తాయి కదా అని చేస్తాము. బెట్టింగ్ యాప్స్ ఎక్కడ ఉండవు. అది బెటర్ అయింది చేయకపోవడం, రాకపోవడం. ఇప్పుడు నా వల్ల ఎవడైనా చచ్చిపోయి పాపం వాళ్ళ పాప నాదేంటంటే రాత్రి నిద్ర పట్టదు మళ్ళీ నాకు ఎందుకు. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేమంతా సైనింగ్ ఆఫ్ కీర్తి.